హలో హాయ్ వెల్కమ్ టు కుకింగ్ విత్ మృదుల.blogspot.com. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ reddy.mridula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈరోజు మనము మామిడికాయ ముక్కల పచ్చడి రెసిపీ చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక మీడియం సైజ్ కప్ పచ్చి మామిడికాయ ముక్కలు, ఇవి చిన్నగా తరిగి పెట్టుకోవాలి. 12 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా కరివేపాకు, తగినంత ఉప్పు. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేయాలి. అది వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మిగిలిన ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసే ముందు కరివేపాకు వేయాలి. ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఆవాలు రోట్లో వేసి మెత్తగా దంచాలి. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు, ఉప్పు వేసి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని అంతకుముందు చేసి పెట్టుకున్న తాలింపులో వేసి బాగా కలపాలి. అంతే, ఎంతో రుచికరమైన మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ. ఇది వైట్ రైస్లోకి చాలా 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 బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 2 వీక్స్ వరకు నిల్వ ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.